ట్రంప్ శాంతి అని చెప్పి వెళ్తే పుతిన్ దొబ్బేసాయి అన్నాడు. అమెరికాకి రష్యా షాక్ ఇచ్చింది. రష్యా మీద ఉక్రెయిన్ అతిపెద్ద దాడి చేసింది. డాక్డ్ ప్లేన్స్ అన్నిటిని కాల్చింది డ్రోన్స్ ద్వారా. అది అంతర్గతంగానే జరిగింది, బయట నుంచి రావటం కాదు, రష్యా లోపలే జరిగింది. ఉక్రెయిన్ వాళ్ళకి ఎవరో హెల్ప్ చేశారు, రష్యాలో ఉన్న వాళ్ళే. సో దట్ 2 ట్రక్కుల్లో వచ్చేసి వాటిని కాల్ చేసి ట్రక్కుల్ని వాటంతటి వాటే సెల్ఫ్ డిస్ట్రాయ్ మోడ్ లో పెట్టుకున్నారు అనమాట, చెక్కలతో తయారు చేసిన ట్రక్కుల్లో. సో దట్ ఏ డీటెయిల్స్ బయట పడకుండా చేసింది. రష్యా ఉక్రెయిన్ కి అదొక ఎత్తు అనుకోండి. రష్యా దృష్టిలో అదొక తీవ్రవాద దాడి. తీవ్రవాదులు అంటే బయట నుంచి చేయటం వేరు, రష్యా లోపలే జరగడం అనేది. మనకి పహల్గామ్ అటాక్ అలాగా రీసెంట్ గా లోపలే వాళ్లే హెల్ప్ చేసి చేయటం అనేది, అలా రష్యాకి అదొక తీవ్రవాది దాడి లాగా వాళ్ళు పరిగణిస్తారు. అయితే రష్యా మీద దాడి చేసేటప్పుడేమో యూరోప్ నేషన్స్ ఏవి రావు, అమెరికా ఏమీ రాదు డిస్కషన్ కి. ఇదంతా దాడి చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేయాలి కదా. దీనికి మాత్రం వెంటనే యూరోప్ నేషన్స్, అమెరికా అన్ని లైన్లోకి వచ్చేసి అదే మీరేం చెయ్యొద్దు, మీరు ఇప్పుడు మళ్ళా శాంతిగా ఉండండి, మీరేమి ఎటువంటి దాడి చేయొద్దు అని చెప్పి చెప్పడానికి వచ్చేస్తుంది అమెరికా కానీ యూరోప్ నేషన్స్ కానీ. ఇవన్నీ వాటి మీద చేయించేదేమో దాడి ఇవే. అయితే ట్రంప్ తో డిస్కషన్ అయింది పుతిన్ కి, గంటన్నర అయిందంట. ట్రంప్ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారు, గంటన్నర అయ్యింది. క్లియర్ గా చెప్పారు పుతిన్, మీరేం కంగారు పడద్దు, మేము సరైన రెస్పాన్స్ ఇస్తాము, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో చూడబోతున్నాము మీరే అని చెప్పారు. ట్రంప్ ప్రధానికి ఆయన ట్విట్టర్ లో రీసెంట్ అప్డేట్స్ పెట్టేస్తా ఉంటాడు కదా ఆయన చేసిందల్లా. ఇప్పుడు మనది కూడా శాంతి చర్చలు సీజ్ ఫైర్ మేమే చేసామని చెప్పి చప్పట్లు చంకలు గుద్దుకుంటా ఉంటాడు కదా. అప్డేట్ వేరే వాళ్ళు ఇచ్చే లోపల ఆయనే ఇచ్చేస్తాడు అనమాట, పెద్ద పోటుగాడలు ఏం జరగకముందే. సో అయితే పుతిన్ మాట వినలేదు, ట్రంప్ చెప్పింది మేము చూస్తాము అని కూడా అనలేదు, గట్టిగా రెస్పాన్స్ ఉండబోతుంది అని చెప్పాడు. అయితే ఆయన మాటలు చల్లలేదు అన్న విషయం బయటికి ఇంకా రాకూడదని ఇరాన్ ని కూడా అదే ట్వీట్ లో పెట్టారు. నాకు అది చూస్తే నవ్వు వచ్చింది. ఇరాన్ కి న్యూక్లియర్ అనే వెపన్ అనేది ఉండకూడదు, దానికి పుతిన్ తో మాట్లాడాను, పుతిన్ కూడా దానికి ఓకే అన్నారని చెప్పి. మెయిన్ ఏంటి, ఉక్రెయిన్ మీద దాడిలో శాంతిగా ఉండాలి అని చెప్తే పుతిన్ ఏమన్నాడు, మేము చూసుకుంటా, నీ పన్ను చూసుకొని పుతిన్ కూడా క్లియర్ గా చెప్పాడు గట్టిగా ఉంటుంది దాడి, ఎప్పుడు ఎలా ఉండబోతుందో చెప్పంగానే గట్టిగా ఉంటుంది అని. అది ఉక్రెయిన్ మీదే ఉంటుందా వేరే దేశాల మీద ఏమైనా ఉంటుందా అనేది తెలీదు. హౌ, వాట్ అండ్ హౌ అనేది ఎలా ఉంటుందో చూడబోతున్నారు. అయితే దాన్ని తోసిపుచ్చుతా ఇరాన్ కూడా ఎక్కువ పెద్ద పారా కింద పెట్టారనమాట. పెద్ద పోటీగాడల్ని ఇరాన్ గురించి డిస్కస్ చేసాము, ఇది చిన్న మ్యాటర్ అన్నట్టు అనమాట. ఒకవేళ అది ఆపేసి ఉంటే నేనే చేసాను, నేను సీజ్ ఫైర్, నేను శాంతి దూత, నోబెల్ ప్రైజ్ కోసం మళ్ళీ వీడిని కూడా పెట్టాలని చెప్పి అన్నట్టు చేసేవాడు. సో ట్రంప్ శాంతి అని చెప్పి వెళ్తే లెఫ్ట్ లెగ్ తో తన్నాడు పుతిన్.